నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే, ప్రత్యేక కథనానికి స్వాగతం. డిసెంబర్ 6వ తేదీ అంటే భారతదేశం మరిచిపోలేని రోజు. ఎందుకింత ఈ రోజుకి ప్రాధాన్యత ఏర్పడింది అనే సందేహం మీకు కలగవచ్చు. కుల నిర్మూలన కోసము తనని హీనంగా దూషించిన, హీనమైన జీవితాన్ని గడిపిన భారతదేశం గర్వించేలా మన భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ శిల్పి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ వర్ధంతి నేడు. అందుకే ఈ రోజున దేశంలోని బహుజనులందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తారు. ఈ సందర్భంగా V3 న్యూస్ సగర్వంగా భీమ్రావ్ రామ్జీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తల్ల వంచి నమస్కరిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ మహానుభావుడు జ్ఞాపకాలను ఒకసారి నెమరవేసుకుంటూ సాగే ఈ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు మనం చూద్దాం. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇలా ఏ పేరుతో పిలిచినా ఆయన రుణం తీర్చుకోలేనిది. ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా అంటరానితనాన్ని, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన పోరాట యోధుడు మన భీమ్రావ్. భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నతమైన పదవిలో ఉన్న అంటరానితనాన్ని భరిస్తూనే ఇంకోవైపు భారతదేశానికి రాజ్యాంగ నిర్మాతగా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో ధరిత్రిపై తన పేరును లిఖించుకున్న ప్రపంచ మేధావి. కొందరు మహానుభావులు ఈ ధరిత్రిపై జన్మించి తమ స్వార్థాన్ని వీడి సమాజ హితాన్ని కోరుతూ వారి యొక్క జన్మను సార్థకం చేసుకుంటారు. ఇక మరికొందరైతే తన స్వార్థం కోసమే పనిచేస్తూ అందిన కాడికి దండుకుంటూ స్వార్థపూరితమైన జీవితాన్ని కొనసాగిస్తారు. ఇలాంటి సమాజంలో కులరక్కసిని పెంచి పోషిస్తూ ఈ సమాజం భీమ్రావ్ అంబేద్కర్ను హీనంగా దూషించిన, చీదరించుకున్న ఆయన ఏనాడు కుంచితైనా బాధపడలేదు. అంతెందుకు 1927లో అంబేద్కర్ బహిష్కృత భారతి అనే మరాఠీ పక్షపత్రికను ప్రారంభించాడు. నాడు ఆ పత్రికలో ఒక వ్యాసం రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు: తిలకే గనక అంటరానివాడుగా పుట్టుంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఉండడు. అస్పృశ్యత నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు అని ప్రకటించి ఉండేవాడని ఘాటుగా స్పందించిన అంబేద్కర్ మాటలు ఈ రోజుకు సజీవంగానే మన చెవులకు వినపడుతున్నాయి. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్లో సైనిక స్థావరమైన మౌ అన్న ఊరిలో, ఇప్పటి మధ్యప్రదేశ్లో, రామ్జీ మలోజీ సాత్వాల్ భీమాబాయి దంపతుల 14వ చివరి సంతానంగా జన్మించాడు. అసలు పేరు భీమ్రావ్ రామ్జీ అంబా వడేకర్. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంటివాడ గ్రామము నివాసులు కావున మరాఠీ నేపథ్యం కలవారు. వీరి వంశీకులు మహర్ కులానికి చెందినవారు. ఇతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేసేవారు. 6 ఏళ్ల వయసులోనే అశ్రద్ధ, ఆర్థిక కష్టాల కారణంగా తల్లి చనిపోయింది. మొత్తం 13 మంది తోబుట్టువులలో 9 మంది అకాల మృత్యువాత పడగా 2 అక్కలు మంజుల, తులసి, 2 అన్నలు బలరాం, ఆనందరావులు మిగిలారు. అంబేద్కర్ కుటుంబం చిన్న భిన్నం అవుతున్నా ఏనాడు తన సంకల్పాన్ని వీడనటువంటి మహా గొప్ప నాయకుడే మన భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అంతటి మహనీయుని గురించి ఎన్నిసార్లు తలచినా ఆయన రుణం తీర్చుకోలేని. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాభ్యాసాన్ని ఒక్కసారి పరిశీలిస్తే బరోడా మహారాజు షాయాజీరావు గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో BA పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది.
కానీ పై చదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో ఆనాడు చేరలేదు అంబేద్కర్. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువు పూర్తి చేసిన తరువాత బరోడా సంస్థానంలో 10 ఏళ్లు పనిచేసే ఒక షరతుపై 1913లో రాజుగారి ఆర్థిక సహాయాన్ని అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. అదే 1915లో ఎంఏ, 1916లో పిహెచ్డి పట్టాలను పొందాడు. అప్పట్లో ఒక 27 ఏళ్ల యువ దళితుడు అంత గొప్ప పేరు సంపాదించుకోవడం ఆనాటి అగ్రవర్ణ కులాలకు ఆశ్చర్యం కలిగించిందంటే అతిశయోక్తి కాదు. ఈనాటికి ఈ సమాజం ఆయన జ్ఞాపకాలని మరచిపోలేకుండా అక్షర యజ్ఞంలా కొనసాగిస్తూనే ఉంది. మరి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక చదువుల గని. ప్రపంచ మేధావులలో తాను ఒక మేధావిగా గుర్తింపు పొందిన ఘనత భారతదేశంలో ఒక భీమ్రావ్ గారికి ఉంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక ఆయన చదివిన చదువును మనం ఒక్కసారి పరిశీలిస్తే 1912లో బిఏ బాంబే విశ్వవిద్యాలయం నుండి, 1915లో ఎంఏ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి, 1921లో ఎంఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, 1927లో పిహెచ్డి కొలంబియా విశ్వవిద్యాలయము, డిఎస్సి లండన్ విశ్వవిద్యాలయము, 1923 బారిస్టర్ ఎట్లా గ్రేస్ ఇన్ లండన్ 1923, ఎల్ఎల్డి కొలంబియా విశ్వవిద్యాలయము 1952 గౌరవ పట్టా, డీలిట్ ఉస్మానియా విశ్వవిద్యాలయము 1953 గౌరవ పట్టా. ఇలా ఎన్నో ఉన్నత చదువులు చదువుకున్న ఘనత మన భీమ్రావ్ అంబేద్కర్ గారికే దక్కుతుంది. అక్టోబర్ 14వ తేదీన నాగపూర్లో అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. గాంధీతో అనేక విషయాల్లో విభేదించిన తాను మాత్రం మారదలుచుకున్నప్పుడు దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయినదాననే ఎన్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు తన మార్పిడి వల్ల దెబ్బతినకుండా చూస్తానన్నాడు. హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు ఊపిరిపోసింది. ఇక ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు అంబేద్కర్ పెక్కు గ్రంథాలను రాశాడు. అందులో ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రిపుయ్, ప్రొవిన్షియల్ డిసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా, ది బుద్ధ అండ్ కార్ల్ మార్క్స్, ది బుద్ధ అండ్ ఇస్ ధర్మ్ అనేవి ప్రధానమైన గ్రంథాలు. ప్రసిద్ధ రచయిత బేవెర్లీ నికోలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు 6 మేధావులలో ఒకరని ఘాటుగా ప్రశంసించాడు. ఇక మహామేధావి, సంఘ సంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా కీర్తిని గడించిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అదే 1956 డిసెంబర్ 6వ తేదీన మహాపరినిర్యాణం చెందాడు. అంటే శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి, ఈ సమాజాన్ని విడిచి తాను స్వర్గం చేరుకున్నాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా, ప్రపంచ మేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులు అర్పిస్తూ ఆ మహనీయునికి భారతరత్న అవార్డును ఈ భారతదేశ ప్రభుత్వం అందించింది. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఈ పేరే ఒక ప్రభంజనంగా ప్రపంచ దేశ చరిత్రలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ శిల్పిగా, కులం పునాదులను పెకిలించి అంటరానితనాన్ని రూపుమాపిన రాజకీయ నాయకుడిగా ఈ దేశం ఏనాటికి ఆయన సేవలను మరిచిపోదు. ఆయన ఆశయాలను సాధించే దిశగా సమాజం ముందడుగు వేస్తూ లక్ష్యం సమాజహితంగా సాగుతున్న V3 న్యూస్ మరొక మారు ఆ మహానుభావుడికి మనస్ఫూర్తిగా ఘన నివాళులు అర్పిస్తోంది. జోహార్ అంబేద్కర్. మీకు మరణం లేదు అంబేద్కర్.